ముందు మొన్న గురువు గారు దాసరి నారాయణరావు గారు ఒక శిఖరం, ఈరోజు సాహితీ శిఖరం నారాయణ రెడ్డి గారు, ఈరోజు ఇలా కళ్ళ ముందే ఒక సాక్ష్యంగా నిలిచిన వాళ్ళందరూ కూలిపోతూ ఉంటే చాలా ఒంటరితనంగా ఉంది. నారాయణ రెడ్డి గారితో వ్యక్తిగతమైన పరిచయం, సాహిత్య పరిచయం దాదాపుగా 25 సంవత్సరాలుగా ఉంది నాకు. ఆయన పుస్తకం లేకుండా ఏ రోజు ఏ ప్రయాణం చేయలేదు. నేను అమెరికాకు వెళ్ళిన ఆయన పుస్తకం వెంట ఫస్ట్ పుస్తకం ఆయన ఒకటి పెట్టుకునే ప్రయాణం చేసేవాడిని. గొప్ప కవి, గొప్ప రచయిత, ఎన్నో పుస్తకాలని గ్రంథాలని మనకి ఇచ్చెళ్లారు ఆయన. ఆయన రచనలు ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. ఎన్నిసార్లు చెక్కితే ఓ శిల్పం, ఎన్నిసార్లు చిత్రిస్తే ఓ చిత్రం, కబుర్లు చెప్పకే ఓ కాలమా, ఎన్నిసార్లు చస్తే ఓ జీవితం. గంపెడి ఆకాశాన్ని తీసుకొచ్చి పెరట్లో నాటి చూడు, చీకటి పడేసరికి నక్షత్రాలుగా మొలుచుకొస్తాయి. ఏం సాహిత్యం అది, ఏం కవిత్వం అది. విశ్వనాథ గారి తర్వాత జ్ఞానపీఠాన్ని అందుకున్న ఆ జ్ఞానపీఠుడికి, ఆ విశ్వంభరుడికి, ఆ తరంగిణికి, అక్షరాల్ని మయూరాల్ని చేసి నాట్యం ఆడించిన ఆ కవితా ప్రదాతకు, అనుబంధం ఆత్మీయత అంతా పుట్టుకొని ముందే చెప్పిన వేదాంతుడికి, అనంతుడికి, కవితండ్రికి పాదాభివందనం. వి మిస్ యూ నారాయణ రెడ్డి గారు. నన్ను ఎప్పుడు ఉత్తేజవంతమైన ముద్దుగా పిలిచేవారు. ఐ మిస్ యూ.